వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టాన వైఖరి ఏంటో ఎవరికి కూడా స్పష్టంగా అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇక్కడ మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత అక్కడ అకస్మాత్తుగా ఉప ఎన్నికలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో కొంతమంది ప్రచారాలు చేయాలి కాబట్టి ఆ ప్రచారాలకు సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్ల జాబితాని ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం అయితే ప్రకటించింది. ఇక్కడ అనూహ్యంగా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ఉండడం అనేది ఒక సంచలనంగా మార్చుకుంది. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్లుగా ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం మొత్తంగా 40 మందితో కూడినటువంటి ఒక జాబితాను అయితే విడుదల చేసింది. అందులో సామాన్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు ఉండడం అనేది సహజంగా చెప్పుకోవాలి. అందులో కొంతమంది పేర్లు చెప్తే మీనాక్షి నటరాజన్, ఇక రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, ఇక విశ్వనాథన్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, వంశీచంద్ రెడ్డి మహబూబ్నగర్కి సంబంధించి, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అనసూయ సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులుగా చలామణి అవుతున్నవాళ్ళు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నేతలు కూడా ఈ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో చోటు సంపాదించారు. వీళ్ళతో పాటు ఇక్కడ అనూహ్యంగా దానం నాగేందర్ పేరును కూడా పార్టీ అధిష్టానం అయితే ప్రకటించింది. ఒక్కసారి మనం చూసుకోవచ్చు. దానం నాగేందర్ పేరుని చూసుకొని ఇక్కడ 34వ పేరు కింద దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ పేరు ఇక్కడ ఈ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో మెయిన్గా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు ప్రకటించింది అనేది ఇక్కడ ఎవరికీ కూడా అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ దానం నాగేందర్ పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడం పైన ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనే ఒక పెద్ద చర్చ కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే, పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే అనర్హత వేటు ఎదుర్కొంటున్నారు. దీనిలో ముఖ్యంగా చూసుకుంటే కనుక దానం నాగేందర్ పేరు, ఇక్కడ కడియం శ్రీహరి పేరు చాలా ఫస్ట్ లిస్ట్లో కనిపిస్తుంది. ఎందుకంటే దానం నాగేందరు ఇక్కడ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది తర్వాత తన పదవికి రాజీనామా చేయకుండానే ఇక్కడ ఖైరతాబాద్ ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయో ఎంపీ ఎలక్షన్స్లో ఇక్కడ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడుతుంది అనే ఒక టాక్ వినిపిస్తుంది. మరోవైపు కడియం శ్రీహరి కూడా అక్కడ తన కూతురు ఎంపీగా పోటీ చేసిన తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తన కూతురికి ఇక్కడ క్యాంపెయిన్లో ఆయన పాల్గొన్నారు. దీంతో ఇక్కడ వీరిద్దరిపైన కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఒక విచారణ కూడా జరుపుతున్నారు. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాగైనా సరే అనర్హత బట్టి వేయించి ఉప ఎన్నికలు వచ్చేట్లు చేయాలని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి కానీ, కేపీ వివేకానంద గౌడ్ కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు కూడా దాఖలు చేశారు. వీళ్ళ కేసు విచారణ సందర్భంగానే ఇప్పటికే ఫిరాయింపులపై విచారణ జరిపి 3 నెలల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఇక్కడ స్పీకర్ని కూడా ఆదేశించింది. దాని ఫలితమే ఇప్పుడు స్పీకరు ఒక విచారణ అయితే జరుపుతున్నారు. స్పీకర్ విచారణను ఎదుర్కొంటున్న వాళ్ళు ఇక్కడ దానం నాగేందర్ కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ కూడా దానం పైన మాత్రం ఇక్కడ అనర్హత వేటు ఖాయమనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచినటువంటి దానం నాగేందర్ తర్వాత ఎంపీగా కూడా పాల్గొన్నారు. దీంతోనే దానం నాగేందర్ ఇక్కడ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు అనేది ఒక నిర్ధారణమైపోయిన విషయం. దీనికి ప్రత్యేకంగా స్పీకర్ విచారణ అనేది ఎక్కడా కూడా అవసరం లేదు. అయితే పార్టీ ఫిరాయింపుపై అనర్హతపై దానం ఇప్పటికీ కూడా నోరు విప్పడం లేదు. కేవలం తన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని ఆయన మర్యాదపూర్వకంగా కలిసిన సమయంలో ఒక కండువా తన మెడలో వేశాడని చెప్పి దానం నాగేందర్ చాలా సందర్భాల్లో కూడా మెయిన్గా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం పేరు ఉండడం అనేది ఖచ్చితంగా ఒక షాక్ ఇచ్చే అంశం అనడంలో మనకు ఎలాంటి సందేహం కూడా లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో నిజంగా ఎలా ఉంటుంది? ఈ విషయం
బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఒక దీపావళి పండుగ సందర్భంగా ఒక లడ్డు కావాలా నాయన అని మనం ఎలా అంటామో అలా ఒక లడ్డు బీఆర్ఎస్ పార్టీకి దొరికినట్లయింది. ఇక జాబితా ప్రకటనతో దానంకు కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ వదిలించుకోవాలి అని ఒక ఏమైనా ఆలోచనలు చేస్తుందా అనే అనుమానాలు కూడా ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పెరిగిపోతుంది. రేవంత్కు తెలియకుండానే ఇక్కడ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఈ పేర్లను అధిష్టానం అనేది ప్రకటించే అవకాశం లేదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తెలిసే ఈ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ అయితే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇక్కడ ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కేటీఆర్ గనక లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దీన్ని మెయిన్ బేస్ ఎజెండాగా గనక చేసుకొని దీన్ని గనక ఒకవేళ సుప్రీంకోర్టులో గనక చూపిస్తే అప్పుడు దానం మీద ఏం సమాధానం చెప్తారు దానం నాగేందర్? ఇది బీఆర్ఎస్కు నిజంగానే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు మనం. అయితే చూడబోతే ఇక్కడ దానంకి మాత్రం నిజంగానే కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది అనే ఒక ప్రచారం అయితే రాష్ట్రంలో జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ తనంతట తానే దానం నాగేందర్ను బీఆర్ఎస్ నుండి తమ పార్టీలోకి ఫిరాయించాడని చెప్పి ఇక్కడ రాతపూర్వకంగా ఒక లిఖితపూర్వకంగానే నిర్ధారణ చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ తాజా పరిణామాలపైన దానం నాగేందర్ ఎలా స్పందిస్తారు అనేది మరి వెయిట్ చేసి చూడాల్సిందే.